మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలకు ఇవాళ పోస్ట్ మార్టం నిర్వహించబోతున్నారు. మృతుల గుర్తింపు తర్వాత మృతదేహాలను రంపచోడవరం ఏరియా హాస్పిటల్కి తరలించి మార్చిలో భద్రపరిచారు. మృతుల డీటెయిల్స్ ను వారి కుటుంబీకులకు పోలీసులు సమాచారం కూడా అందించారు. మృతుల కుటుంబీకులు ఇవాళ రాబోతున్నారు. అనంతరం నిబంధనల ప్రకారం పోస్ట్ మార్టం నిర్వహిస్తారు. ఆ తర్వాత మృతుల బంధువులకు మృతదేహాలను అప్పగిస్తారు. పోస్ట్ మార్టం నేపథ్యంలో రంపచోడవరం హాస్పిటల్ వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తారు. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి, ఇవాళ పోస్ట్ మార్టం నిర్వహించిన మావోయిస్ట్ మృతదేహాలను వాళ్ళ కుటుంబీకులకు అందజేసే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి అండ్ కుటుంబ సభ్యులు ఎలా రియాక్ట్ అవుతున్నారు? సత్తా చూసుకున్నట్లయితే ఏదైతే నిన్న ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో అయితే 6 మావోయిస్టులు అయితే మృతి చెందారు. అందులో ఎవరైతే హిడ్మా ఉన్నారో, హిడ్మా అనే నాయకుడు మావోయిస్టులో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్గా అయితే ఇప్పటికే ఉన్నారు. అతని పైన ₹1 కోటి వరకు కూడా రివార్డు ఉంది. అయితే నిన్న జరిగిన ఎన్కౌంటర్లో ఆయన మృతి చెందారు. ఆయనతో పాటు 6 సభ్యులైతే మావోయిస్టులు అయితే మృతి చెందిన పరిస్థితి కనిపిస్తుంది. వారందరినీ కూడా ఇప్పటికే రంపచోడవరం ఏరియా హాస్పిటల్లో అయితే వారి మృతదేహాలను మార్చిలో అయితే భద్రపరిచారు. దీనికి సంబంధించి ఈ రోజు పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. ఇప్పటికే హిడ్మా కుటుంబ సభ్యులతో పాటు మిగిలిన వారి కుటుంబ సభ్యులు కూడా బయలుదేరిన పరిస్థితి కనిపిస్తుంది. 11:30 సమయంలో వారైతే రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి అయితే చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత పోస్ట్ మార్టం నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి హిడ్మాకి సంబంధించి స్వస్థలం ఏదైతే సుక్మా జిల్లాకి సంబంధించి ఛత్తీస్గఢ్ లో ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే అతని భార్య రాజే కూడా కాల్పుల్లో మరణించింది. ఆ రాజేకి సంబంధించి కూడా సుక్మా జిల్లా ఛత్తీస్గఢ్. అదేవిధంగా చూసుకున్నట్టయితే లక్మన్ ఎలియాస్ చైతు అతనిది ఒడిసిమెట్ట. అదేవిధంగా కమలా ఎలియాస్ కమలేష్ అతనిది ఛత్తీస్గఢ్ బహరంగఢ్. అక్కడి నుంచి వారి కుటుంబ సభ్యులు కూడా బయలుదేరారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మల్లులు పాడేరు ప్రాంతం నుంచి ఛత్తీస్గఢ్ పామేడు. అదేవిధంగా చూసుకోవచ్చు మనం దేవా, అలాగే అతను కూడా ఛత్తీస్గఢ్. ఇలా వీరందరూ కూడా ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందినవారు కావడంతో వారి కుటుంబ సభ్యులందరూ కూడా విడివిడిగా ఇప్పటికే అక్కడి నుంచి స్టార్ట్ అయినట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ అయితే పోలీసుకి అందించారు. అయితే ఈ 11 నుంచి 12 గంటల మధ్యలో అయితే వారు ఇక్కడ చేరుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం మృతదేహాలు 6 మృతదేహాలకి కూడా పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకి అయితే అందజేయనున్నారు. అయితే కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే హిడ్మాకి సంబంధించి ఇప్పటికే అతనిపై వందలాది కేసులు ఉన్నాయి. అయితే 26 కేసులకు సంబంధించి కేవలం ఎవరైతే భద్రతా బలగాలు ఉన్నాయో భద్రతా బలగాలని సిఆర్పిఎఫ్ సిబ్బందిని ఏదైతే తుదిముట్టించడంలో అయితే అనేక ఆపరేషన్స్ అతను చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే కీలక మావోయిస్ట్ గా ఉన్నారు. మావోయిస్ట్ నేతలో కూడా కీలక నేతగా ఉన్న హిడ్మా అయితే ఇక్కడ తుదిముట్టించడంతో పూర్తిగా అయితే మావోయిస్టులకు సంబంధించి అతని డైరీలో దొరికిన అంశాలతోటి పూర్తిగా అయితే ఇప్పటికే విజయవాడ కావచ్చు, ఏలూరు కావచ్చు, కాకినాడ కావచ్చు అనేక మంది మావోయిస్టులకు సంబంధించిన డీటెయిల్స్ తీసుకున్నారు. వారందరినీ కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారి దగ్గర నుంచి ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా దానికి సంబంధించి ఇంటెలిజెన్స్ కి దీనికి డైరీలో ఉన్న అంశాలకు సంబంధించి ఇంటెలిజెన్స్ ఇంకా వర్కౌట్ చేస్తున్నారు. ఇంకా ఎవరైనా ఉన్నా కూడా వారిని కూడా జల్లి పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికే ఎన్కౌంటర్ తర్వాత తప్పించుకున్న 5 అంటే 6 హతమార్చారు. ఇంకా 5 కోసం అయితే గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితే కనిపిస్తుంది. సతాస్. Yes, thank you, Shivshankar.